నమస్తే, వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి అరెస్టుల పరంపర తీవ్ర ప్రకంపన సృష్టిస్తోంది. ఇప్పటికే ఎవరైతే కీలక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కసిరెడ్డి అరెస్ట్ తర్వాత ఇప్పుడు తాజాగా సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా ఏపీ సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఇట్లాంటి సందర్భాల్లో లిక్కర్ స్కామ్లో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ ఏంటంటే, ఇద్దరు అరెస్టుల తర్వాత లిక్కర్ స్కామ్లో అతిపెద్ద స్కామ్గా తెర మీదకి వచ్చినటువంటి తర్వాత ఇప్పుడు ఎవరు అరెస్ట్ నెక్స్ట్ ఉండబోతుంది. ఇదే హాట్ టాపిక్ రెండు తెలుగు రాష్ట్రాల్లో డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏ విధంగా జరిగింది అనేది కూడా మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం. కానీ ఈ అరెస్టు పరంపర కొనసాగుతున్నటువంటి సందర్భంగా లిక్కర్ స్కామ్లో గుట్టేంటి, అసలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏం జరిగింది లిక్కర్ వ్యవహారంలో, నెక్స్ట్ అరెస్ట్ ఎవరితో ఉండబోతుంది మాట్లాడదాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనతో పాటు జాయిన్ అవుతారు, డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయం తీసుకుంటే లిక్కర్ స్కామ్ తీవ్ర స్థాయిలో ప్రకంపన సృష్టిస్తుంది. గతంలో కూడా మనం ఇదే లిక్కర్ స్కామ్ గురించి మనం వీడియో కూడా చేసాం. ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ కూడా ఈ వ్యవహారం ఈ సెగ తాగుతున్నట్టు కూడా మనం చేసాం. కానీ ఇప్పుడు ఈ అరెస్ట్ల పరంపర చూస్తూ ఉంటే నెక్స్ట్ అరెస్ట్ ఎవరితో ఉండబోతాం? భారతదేశంలోనే అత్యంత పెద్ద స్కామ్గా చెప్పబడుతుంది ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. దీంతో పోల్చినప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది నీటి బొట్టు లాంటిది అనేది ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. అటువంటి నీటి బొట్టు లాంటి లిక్కర్ స్కామ్లోనే ఢిల్లీ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. అందులో కవిత గారి పాత్ర ఉందని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో పడిపోయిన సందర్భం వచ్చింది. వీళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన సందర్భం మనం చూసాం. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న లిక్కర్ స్కామ్లో రోజుకు ఒక వ్యక్తి అరెస్ట్ కాబడతా ఉన్నారు. అంటే సిట్టు దర్యాప్తు అనేది వేగవంతం చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది. ఈ లిక్కర్ స్కామ్లో సిట్ కన్స్టిట్యూట్ చేసింది 5 ఫిబ్రవరి 2025. ఇప్పటి వరకు రిమాండ్ రిపోర్ట్ నేను పూర్తిగా స్టడీ చేశాను. 16 పేజీల రిమాండ్ రిపోర్ట్లో డీటెయిల్స్ అన్నీ బాగా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసి డీటెయిల్డ్ రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. అయితే రిమాండ్ రిపోర్ట్లో 29 అక్యూజ్డ్ ఉన్నారు, నిందితులు. A1 కసిరెడ్డి లేదా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. A2 అప్పట్లో బెవరేజెస్ కార్పొరేషన్కి ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి. A3 అప్పట్లో స్పెషల్ ఆఫీసర్గా ఉన్న సత్యప్రసాద్. A4 ఎంపీ మిథున్ రెడ్డి. A5 విజయసాయి రెడ్డి. A6 ఇప్పుడు అరెస్ట్ అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి. ఈ విధంగా ఫస్ట్ 10 పేర్లు అక్యూజ్డ్ లిస్టులో మనం గుర్తుపట్టగలం. ఈ అంశాలను మనం ఇంకా డీప్గా రిమాండ్ రిపోర్ట్ పరిశీలిస్తే ఆ తర్వాత సంబంధిత డిస్టిలరీస్ వాళ్ళు అందులో అక్యూజ్డ్గా ఉన్నారు. అన్నిటికంటే అర్థం కాని విషయం, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ 10 మెంబర్స్ 29లో బంగారపు షాపుల వాళ్ళు ఉన్నారు ఇందులో అక్యూజ్డ్ లిస్ట్. ఎట్లా ఇన్వాల్వ్ అసలు? అది ఇక్కడ మతలబ్. అంటే గోల్డ్ షాప్ వాళ్ళు, జ్యువెలరీ షాప్ వాళ్ళు లిక్కర్ స్కామ్లో అక్యూజ్డ్ లిస్టులోకి వచ్చారు. అది స్కామ్ ఎలా జరిగింది, ఎందుకు వచ్చారు అనేది కూడా మనం నిష్పక్షపాతంగా విశ్లేషణ చేద్దాం. ఈ లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని నాకుండే క్వశ్చన్స్ ఏంటంటే, ప్రజల్లో ఉన్న అనుమానాలు. ఫస్ట్ నంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశం మొత్తం డిజిటల్ పేమెంట్ జరుగుతున్న ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ ఎందుకు పెట్టారు? సెకండ్, లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేశారు. సరే, మద్యపానం నిషేధం అన్నారు, తర్వాత గవర్నమెంట్ నడిపిస్తుంది అన్నారు, అంతవరకు ఓకే. పాలసీ ఫ్రేమ్ చేయవలసింది ఎవరో? అధికారులు కదా. ఎవరు నేతృత్వం చేయాలా? అప్పట్లో ఆ సంబంధిత శాఖ మంత్రి ఆధ్వర్యంలో చేయాలా. మరి ప్రెస్ మీడియా సమక్షంగా సాయిరెడ్డి, విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటి? లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసింది సాయిరెడ్డి గారి ఇంట్లో, హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలో. రెండో సిట్టింగ్ విజయవాడలో సాయిరెడ్డి గారి ఇంట్లో. మరి బహిరంగంగా ఆయన ప్రకటన చేసిన తర్వాత విజయసాయిరెడ్డి కూడా సహకరించినట్టే కదా, ఆయన కూడా తీసుకెళ్ళి. ఈజ్ A5 ఇన్ ద లిస్ట్. ఆయన ఉన్నాడు, లేడని అంటలా. ఆయన కూడా ఇంకో మాట అంటున్నాడు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు సగం బట్టలే ఇప్పారు లిక్కర్ స్కామ్లో, మిగతాది నేను ఎప్పతేస్తా అన్నాడు. అంటే విచారణకి పూర్తిగా సహకరిస్తాను, నాకు సబ్జెక్ట్ తెలుసు అని చెప్పకనే చెప్పాడు. కాబట్టి ఆయన ఎక్స్క్యూజ్ చేసే ఒక వ్యూహం. ఇంకో 2 అంశాలు ఉన్నాయి. ఆయన అప్రూవర్గా మారితే అది ఎవరికి ముప్పు అనే అంశం కూడా మనం పరిశీలించవలసిన అవసరం ఉంది. సో ఈ స్కాము, ఒకటి డిజిటల్ పేమెంట్ లేవు, రెండోది పాలసీ ఫ్రేమ్ చేసింది మిథున్ రెడ్డి, వాళ్ళ ఇంట్లో కసిరెడ్డి, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి, కసిరెడ్డి వాళ్ళకి సంబంధించిన ఇంకొక వ్యక్తి చాణుక్య, విజయసాయి రెడ్డి ఇంట్లో పాలసీ ఫ్రేమ్ చేశారా, స్కామ్ ఫ్రేమ్ చేశారా? వీళ్ళ ఫ్రేమ్ చేసేది పాలసీ, స్కామ్ ఫ్రేమ్ చేశారు. ఫస్ట్ అబ్జెక్షనబుల్ అంశం. రెండోది, వీళ్ళు లిక్కర్ షాప్స్ అన్నింటిలో మేనేజ్ చేయడం కోసం ఒక్కొక్క షాప్కి 4 ఎంప్లాయీస్ చొప్పున డిజైన్ చేశారు. డిజైన్ చేసిన తర్వాత మొత్తం 13,000 మంది ఎంప్లాయీస్ డిజైన్ చేశారు. స్కామ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇది వెలుగులోకి రాలా ఇంకా. అందులో 6,000 మంది ఎంప్లాయీస్నే ఫిజికల్గా
రిక్రూట్ చేసుకున్నారు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా. మిగతా 7,000 మందిని ఫిజికల్గా లేరు, రికార్డు ఉంది, అటెండెన్స్ మెయింటైన్ చేశారు, రికార్డ్ మెయింటైన్ చేశారు, వాళ్ళకి పేమెంట్ వెళ్ళినాయి. అంటే పర్ మంత్ 20 crores పేమెంట్ వెళ్ళినాయి. యాక్చువల్గా పే చేసింది అందులో 8 crores పర్ మంత్. రిమైనింగ్ 12 కోట్లు ఎక్కడికి వెళ్ళినాయి? రెండో అంశం, వీళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ కట్ చేశారు శాలరీలో, అది ఈఎస్ఐకి పే చేయాల, పిఎఫ్కి పే చేయలేదు, కాంట్రాక్టర్కి ఇవ్వలేదు 2 crores, అవి ఎక్కడికి వెళ్ళినాయి? నెక్స్ట్ అంశం, ఇవన్నీ చిన్న చిన్న అమౌంట్లే కదా, చిన్న చిన్న అమౌంట్లు. అంటే అక్కడి నుంచి స్టార్ట్ అయింది డిజైన్ స్కెచ్. ఇది ఇప్పుడు 3,200 కోట్లు అంటున్నారు, నెలకి 60 కోట్లు అంటున్నారు, కొంతమంది 20,000 కోట్లు అంటున్నారు, 1,00,000 కోట్లు అంటున్నారు, 2,00,000 కోట్లు అంటున్నారు. ఇది అంతగా మించి ఇందులో డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. పూర్తి వివరాలు మనం తెలియజెప్పాల్సిన బాధ్యత ఉంది నిష్పక్షపాతంగా. వీళ్ళు ఇది జరిగినప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి నేతృత్వంలో ఈ డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే డిస్టిలరీస్ ఉన్నారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టి ఇది మొత్తం కమిషన్ ఎంత ఇవ్వాలా, ఎవరు ఎంత ఇవ్వాలా అనేది ఫ్రేమ్ చేశారు సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈరోజు అరెస్ట్ కాబడిన వ్యక్తి. సజ్జల శ్రీధర్ రెడ్డి అనగానే చాలా మందికి ఎవరైతే కొత్త పేరు లాగా ఉంది అని అనుకుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రికి సంబంధించిన చుట్టం. ఈయనది కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం. ఈయన ఇంజనీరింగ్ చదివిన తర్వాత ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్కి సంబంధించిన పారిశ్రామికవేత్త నంది పైప్స్ నంద్యాల వాళ్ళ కూతుర్ని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దానివల్ల ఈయన ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీస్కి అధిపతి అయ్యాడు. ఈ నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్స్ లేదా రెడ్డి అల్లుడు డిస్టిలరీస్ వాళ్ళందరినీ పిలిచి కేసుకి ఎంత తీసుకుంటే కమిషను మనకి జగన్ అన్నయ్యకి నెలకి 60 కోట్లు వస్తాయి అనేది క్యాలిక్యులేషన్ దగ్గర నుంచి స్టార్ట్ అయిన స్టోరీ. సరే, ఇప్పుడు వాళ్ళ డేటా బేస్డ్ అనాలిసిస్, ఇవన్నీ రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు మాత్రమే, నా సొంత డేటా కాదు. వాళ్ళ అనాలిసిస్ ఏంటంటే 30 లక్షల కేసులు పర్ మంత్ లిక్కర్కి కన్జ్యూమ్ అవుద్దంట ఆంధ్రప్రదేశ్లో. 10 lakhs కేసెస్ బీరుకి కన్జ్యూమ్ అవుద్ది. మొత్తం 40 లక్షల కేసెస్. ఈ 40 లక్షల కేసెస్లో ఎంత కమిషన్ తీసుకుంటే 60 కోట్లు వస్తుందని క్యాలిక్యులేట్ చేసి, తక్కువ రేటు ఉన్న లిక్కర్ బాటిల్స్ ఉన్న కేసుకి 150 రూపీస్, ఎక్కువ రేట్ ఉంటుంది సిగ్నేచర్ లాంటి లేదా టీచర్స్ లాంటి కాస్ట్లీ లిక్కర్ బాటిల్, దానికి 600 రూపాయలు. ఇట్లా మొత్తం ఫ్రేమ్ చేసి క్యాలిక్యులేట్ చేసుకొని 40 లక్షల కేసెస్కి ఇంత కమిషన్ తీసుకుంటే 60 కోట్లు వస్తుంది పర్ మంత్. టార్గెట్ 60 కోట్లు పర్ మంత్ డిజైన్ చేశారు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, మరి బ్రాండెడ్ ఉన్నారు, మ్యాక్డవెల్స్ కావచ్చు, సిగ్రమ్స్ కావచ్చు, కింగ్ ఫిషర్ కావచ్చు, ఇట్లా రకరకాల బ్రాండెడ్ డిఫరెంట్ స్టేట్స్లో అన్ని స్టేట్స్లో బిజినెస్ చేస్తూ బాగా పేరున్న బ్రాండెడ్ డిస్టిలరీస్ వాళ్ళు ఈ కమిషన్కి ఒప్పుకానప్పుడు వాళ్ళని రిమూవ్ చేశారు, సప్లై ఆర్డర్ ఇవ్వకుండా తీశారు స్టేట్లో నుంచి. ఈ మాట రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారంటే, ఎగ్జాంపుల్ ప్రస్తావించారు. మ్యాక్డోవెల్స్ అనే ఫేమస్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు రావటానికి ముందు 23.79 lakh కేసెస్ సేల్ అయ్యాయి. జగన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల పాలనలో 5 కేసులు అమ్మారు. ఓన్లీ 5 కేసెస్. ఎస్, అంతకంటే అమ్మనివ్వలా, అడిగి ఛాన్సే ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదు? కమిషన్ ఇవ్వరు కాబట్టి, వీళ్ళు అడిగినంత ఇవ్వరు కాబట్టి. రెండోది, ఇంపీరియల్ బ్లూ అనే ఒక మీడియం రేంజ్ లిక్కర్ ఉంది. అందులో ఆంధ్రప్రదేశ్ జగన్ రెడ్డి గారు రాకముందు 20.2 lakhs కేసెస్ అమ్ముడయ్యాయి. వీళ్ళు వచ్చిన తర్వాత 5 years పీరియడ్లో 7 కేసులు అమ్మారు. ఓన్లీ 7 కేసెస్. ఒక్క వైన్ షాప్ అమ్ముతుంది కదా సార్, అది వీళ్ళు అలో చేయలేదు మొత్తం. దే హావ్ నాట్ అలౌడ్ టు సేల్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే కమిషన్లు ఇవ్వరు కాబట్టి. కింగ్ ఫిషర్ బీర్ అందరికీ తెలుసు, 1 crore 2 lakhs కేసెస్ అమ్మేటోళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత 11 lakh కేసెస్ మాత్రమే వాళ్ళని అమ్మటానికి అనుమతి ఇచ్చారు. సో ఈ బూమ్ 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 బూమ్, జామ్ జామ్, కీమ్ కీమ్, జే జే, బీబీ, సజ్జా ఇవన్నీ పెట్టారు. మనకు పేర్లు నోరు తిరగవు, అది మంత్రాలు లాగా ఉంటాయి. సరే, అది వేరే విషయం. సో ఇది ఒక యాంగిల్, కమిషన్లు తీసుకున్నారు అనటానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన రిమాండ్ రిపోర్ట్లో. ఇంకొకటి, డిస్టిలరీస్ అన్ని పాత వాళ్ళని తీసేసి వీళ్ళు కబ్జా పెట్టుకొని ఎక్విజేషన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదాన్ డిస్టిలరీస్, లీలా డిస్టిలరీస్, ఈ 2 కసిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, మిథున్ రెడ్డి జాయింట్ వెంచర్. దాన్ని పెట్టడానికి బిజినెస్ 100 కోట్లు విజయసాయి రెడ్డి అప్పిప్పించాడు అరవింద్. అప్పటికప్పుడు అప్పు తీసుకొని అప్పటికప్పుడు డిస్టిలరీస్ పెట్టి అప్పటికప్పుడు కాంట్రాక్ట్ చేసి అప్పటికప్పుడు వ్యాపారం చేసి కమిషన్లు ఇచ్చేసారు. పాలసీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ ఎస్టాబ్లిష్ అయిన లీలా డిస్టిలరీస్, ఆదాన్ డిస్టిలరీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ లేదు. వీళ్ళు వేరే వాడి దగ్గర తీసుకొని గవర్నమెంట్కి వీళ్ళు సప్లై చేస్తారు, బాటిలింగ్ అండ్ క్యాపింగ్ చేస్తారు. కమిషను ప్రాఫిట్ వీళ్ళకి వస్తుంది. సెకండ్ అంశం అంటే ఆన్ పేపర్ కంపెనీ, అంతే, ఆన్ పేపర్ కంపెనీ. ఇప్పుడు ఇంకా వీటితో పాటుగా ఎస్పీవై డిస్టిలరీసు, తర్వాత ఎస్ఎస్జే డిస్టిలరీసు, పిఎంకే డిస్టిలరీసు, సెంటినీ డిస్టిలరీసు, వీటికి మాత్రమే ఎందుకు ఆర్డర్స్ ఇచ్చారు? రెండో అంశం, వాట్ అబౌట్ ఎన్డిపిఎల్, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్?
ఇదేం చేశారంటే బేవరేజెస్ కార్పొరేషన్కి వెళ్ళి అక్కడి నుంచి షాపులకు డిస్ట్రిబ్యూట్ అయితే గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంలో అమౌంట్ వస్తుంది. వీళ్ళు డైరెక్ట్గా డిస్టిలరీస్ సప్లయర్స్ మనవాళ్లే కదా, అందరూ పేపర్ కంపెనీలు కదా, అక్కడి నుంచి నేరుగా షాపుకి రావడం, షాప్ వాళ్ళు పైసలు కలెక్ట్ చేయడం, పైసల నుంచి కమిషన్ వెళ్ళటం. ఇంకొక అంశం, జ్యువెలరీస్ పేరు ఎందుకు ఉంది అక్యూజ్డ్ అంటే ఈ కమిషన్ ఇచ్చే పైసలు వీళ్ళు ఏం చేశారంటే డైరెక్ట్గా క్యాష్ రూపంలో కాకుండా రకరకాల గోల్డ్ కంపెనీ షాపులకి ఇచ్చారు. ఇందులో ప్రస్తావించాల్సి వస్తే పద్మావతి జ్యువెలరీస్ ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళందరికీ జ్యువెలరీస్ కంపెనీ వాళ్ళకి వీళ్ళు పైసలు ఇస్తే వాళ్ళు అందులో నుంచి బిస్కెట్స్ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చారు. సో క్యాష్ రూపంలో క్యాష్ మళ్ళీ బ్లాక్ అమౌంట్ గా తీసుకెళ్లకుండా గోల్డ్ గా కన్వర్ట్ చేసి ఆ గోల్డ్ కాయిన్స్ వీళ్ళు ఇచ్చారు. కాయిన్స్ ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళి, అందుకని అక్యూజ్డ్ 29 లిస్ట్ లో గోల్డ్ షాప్ వాళ్ళు అన్నీ ఉన్నాయి 10. అంటే బ్లాక్ కాకుండా బ్లాక్ మనే కాకుండా దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలో ఆ విధంగా కన్వర్ట్ చేసి అసలు వాళ్ళకి అందజేశారు. వీటన్నిటికీ నేతృత్వం వహించి అసలు వాళ్ళు అంటే ఎవరు? మన కంపెనీలు పెట్టింది మన వాళ్ళే కదా. ఇప్పుడు వీళ్ళ ఇంకొక అంశం, వాసుదేవరెడ్డి 164 స్టేట్మెంట్ జడ్జి ముందు ఇచ్చింది, కానీ శరత్ సెకండ్ A2 అతను ఉన్నాడు కదా, అతను ఇచ్చిన 164 స్టేట్మెంట్ వాన్మూలంలో డీటెయిల్ అన్ని వాళ్ళు ఇచ్చారు. దాన్ని సపోర్టెడ్ బై విజయసాయిరెడ్డి స్టేట్మెంట్. ఈరోజు సజ్జల శ్రీధర్ రెడ్డి అరెస్ట్ కాబడిన వ్యక్తి, ఇదంతా కూడా ఈ కమిషను ఏ డిస్టిలరీకి ఇదంతా కార్యక్రమం ఏం చూశాడు, ఎవరికి ఆర్డర్ ఇవ్వాలా, ఏ కంపెనీకి ఎన్ని ఆర్డర్ ఇవ్వాలా అనేది కసిరెడ్డి చూశాడు. ఆయనకి సపోర్టెడ్ బై మొన్న అరెస్ట్ కాబడిన చాణక్య అనే వ్యక్తి. ఇదంతా 3 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి డబ్బులు రకరకాల రూపంలో తీసుకెళ్ళిపోయారు. ఇంకొక అంశం, ఇది ఓన్లీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన అంశం. మరి ఆంధ్రప్రదేశ్లో పిచ్చి లిక్కరు పిచ్చి బ్రాండ్లు అమ్మటం వల్ల 5 సంవత్సరాల్లో 32,000 మంది అనారోగ్యాన్ని పాలై చనిపోయారు. దానికి కాంపన్సేషన్ ఎట్లా కొలుస్తారు మీరు? దీనికి ఈ మాట చెప్పడానికి ఏమి ఇచ్చారంటే, గుంటూరులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ అడిక్షన్ సెంటర్లో జగన్ రెడ్డి గారికి ముందు టోటల్గా వచ్చిన పేషెంట్స్ 343, జగన్ రెడ్డి గారి పరిపాలనలో 4,913 మంది. ఇది ఒక డేటా చెప్పారు. అంటే ఒకటి డిస్టిలరీస్ కంపెనీ మన వాళ్ళ పేపర్లు పెట్టించి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళటం, డబ్బులు వివిధ రూపాల్లో వెళ్ళటం. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు అంతమంది అడిక్షన్ సెంటర్కి వెళ్ళాలంటే క్వాలిటీ ఆఫ్ ద లిక్కర్ కూడా ఇంపార్టెంట్ కదా, అది చెప్పడం కోసమే ఈ డేటా పెట్టారు, ఎస్టాబ్లిష్ చేశారు. మొత్తం రిమాండ్ రిపోర్ట్లో నేను స్టడీ చేసా, మొత్తం ఎస్టాబ్లిష్ అయింది. ఇంకొక అంశం ఏం చేశారు, వీళ్ళు డిఫరెంట్ వ్యక్తుల ద్వారా డిఫరెంట్ బాధ్యతలు అప్పచెప్పి చేశారు. ఇంకొక అంశం వెలుగులోకి వచ్చింది ఏంటంటే, జగన్ రెడ్డి గారి OSD కృష్ణమోహన్ రెడ్డి పేరు వచ్చింది. అంటే కసిరెడ్డి, చాణక్య, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి తర్వాత ఈ వ్యవస్థ అంతా కలిసి చివరికి ఎక్కడి వరకు వచ్చిందంటే OSD జగన్ రెడ్డి గారికి కృష్ణమోహన్ రెడ్డి. ఇప్పుడు ఆయన నోరిప్పితే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది. ఇక నెక్స్ట్ స్టెప్ రావాల్సి ఉంది. ఇంకొక అంశం ఉంది, ఇది భారతిరెడ్డి గారికి వెళ్ళినా జగన్ రెడ్డి గారికి వెళ్ళినా అని చర్చ జరుగుతుంది. ఇందులో భారతిరెడ్డి గారి పేరు ఎందుకు వచ్చిందంటే, భారతీ సిమెంట్లో హోల్ టైం డైరెక్టర్గా ఉన్న తిరుపతి పేరు కూడా వచ్చింది. సో ఆయన కూడా ఇందులో పాత్ర ఉందంట. అంటే వీళ్ళందరూ కలిసి మొత్తం కలెక్ట్ చేసి 3,200 కోట్ల 1,00,000 కోట్ల ఎంతన్నా కానీ అది వేరే విషయం, తర్వాత వెలుగులోకి వస్తుంది, అది సెకండ్ సబ్జెక్ట్. వీళ్ళంతా అక్కడి నుంచి ఇక్కడి నుంచి అక్కడికి ఇతర కమ్మాలు ఉదర్ నుంచి ఇతర వచ్చేసి మొత్తం OSD కృష్ణమోహన్ రెడ్డి, తిరుపతి, భారతీ సిమెంట్ హోల్ డైరెక్టర్ ఇక్కడికి వచ్చింది కదా. ఇప్పుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఇన్వెస్టిగేషన్ ఫర్దర్గా వాళ్ళకు ఈ పేర్లు వచ్చినాయి కదా 2, వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇప్పుడు తేలవలసిన అంశం ఏంటంటే, అల్టిమేట్ బెనిఫిషరీ, అంతిమ లబ్ధిదారు ఎవరు, అసలు మూల కారకుడు ఆయన దగ్గరికి వెళ్ళింది ఎక్కడ నుంచి ఆదేశాలు, ఈ అమౌంట్ మరి OSD అను భారతీయ సిమెంట్ డైరెక్టర్ తినేశారా అని వాళ్ళని అడిగితే మేము తిన్నామని చెప్పరుగా, వాళ్ళు లేదు మేము తీసుకెళ్ళి ఈయనకి ఇచ్చామంటారు. అప్పుడు బిగ్ బాస్ ఎవరు, అల్టిమేట్ బెనిఫిషరీ ఎవరు అనేది ఇప్పుడు వెలుగులోకి రావాల్సిన అంశం. ఇంకొక అంశం ఉంది, ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అప్పట్లో లిక్కర్ మంత్రిగా పనిచేశారు, మరి ఆయన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది. అప్పట్లో చీఫ్ మినిస్టర్ గారు పనిచేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఇంకొక అంశం, ఇదంతా అక్రమ కేసులు అని కొంతమంది కొట్టిపడేస్తున్నారు. నిన్న ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్రమ కేసులు పెట్టడం అంటే లిక్కర్ విషయంలోనే మాట్లాడుతున్నాను నేను. అక్టోబర్ 28, 2023లో జగన్ రెడ్డి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద A3గా అక్యూజ్డ్ 3గా చేర్చి ఒక కేసు ఫైల్ చేశారు. ఏమంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద లిక్కర్ స్కామ్ చేశారు, భారీ లిక్కర్ స్కామ్ అని ప్రచారం చేసి కేసు బుక్ చేశారు. ఏం చేశారు అని అంటే, PMK డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చాడు, SPY ఆగ్రో డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చాడు, విశాఖ డిస్టిలరీస్కి పర్మిషన్ ఇచ్చాడు, కాబట్టి పెద్ద కుంభకోణం అన్నారు వాళ్ళు. అది అక్రమం అంటే. మరి ఈరోజు ఎంత స్కామ్ జరిగినా కూడా ఈ రోజు వరకు జగన్ రెడ్డి గారి పేరు అక్యూజ్డ్ లిస్టులో లేదు. ఎందుకు లేదు అంటే,
లెట్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రొసీడ్ విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్ అండ్ ఎస్టాబ్లిష్ ద సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ అండ్ టెక్నికల్ ఎవిడెన్స్. అవన్నీ వచ్చిన తర్వాత ఒక ప్రొసీజరల్ పార్ట్లో అప్పుడు చివరి లబ్ధిదారులు ఎవరనేది తేల్చి వీళ్ళందరూ ఆయన పేరు చెప్పినప్పుడు ఆయన్ని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతారు. అల్టిమేట్గా అప్పుడు ఎవరు మెడకు చుట్టుకోవాలో వాళ్ళు మెడకు చుట్టుకుంటుంది. అరెస్టులు తప్పవు కాబట్టి దీన్ని ఇంకెవరేం చేసే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద లిక్కర్ కేసులో ఖచ్చితంగా ఎవరు ఇరుక్కుంటారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.